గత 3 నెలల నుంచి పనులు చేయించుకుంటూ డబ్బులు అడిగితే పంపిస్తామని ఓ బిల్డర్ బెదిరిస్తున్నారని నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం లక్షారం గ్రామంలో చెందిన వలస కూలీలు వాపోయారు. బెదిరింపులకు పాల్పడుతున్న సంబంధిత బిల్డర్ మహమ్మద్ ఫరూక్ పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ హైదర్గూడలో ఎన్ఎస్ఎస్ లో పౌర హక్కుల ప్రజా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయవింద్యాలతో కలిసి బాధితులు రామస్వామి, అనుష, మషయ్యలు మాట్లాడుతూ గత 3 నెలల క్రితం మెహదీపట్నంలో విజయనగర్ కాలనీలో మహమ్మద్ ఫరూక్ అనే బిల్డర్ వద్ద కూలీ పనులు చేశామని తెలిపారు. పనులు పూర్తయి 3 నెలలు గడుస్తున్నప్పటికీ ఆ సంబంధిత బిల్డర్ ఫరూక్ కు డబ్బులు అడిగితే చంపుతానని బెదిరిస్తున్నారని వాపోయారు. రామస్వామి, మాయని అనుష వీళ్ళు మహమ్మద్ ఫరూక్ అనే బిల్డర్ దగ్గర వీళ్ళకు చుట్టాలు, వీళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ తీసుకొని అక్కడ పని ఉంది, పని చేసుకుంటే 4 పైసలు వస్తాయని 26 మంది కూలీలు ఆయన దగ్గర వలస కూలీలు ఎక్కడి నుండి వచ్చారు? ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండి, నల్గొండ జిల్లా నుంచి వచ్చినటువంటి కార్మికులతో అక్కడ పని చేయించారు. ఈ పని చేస్తున్న క్రమంలో ఏంటంటే రాడ్ల బిట్లు, టిప్పర్ లోడింగ్ అమౌంట్, జపాన్ ఆకులు, పెద్ద రాడ్లు, తర్వాత కంప్రెషన్ డబ్బులు, ఇటాచి మిషన్లు ఇవన్నీ పెట్టి కూడా అక్కడ పని చేయించారు. ఈ ప్రతి దాని కూడా ఒక లెక్క ఉంది. ఆ లెక్క ప్రకారం వీళ్ళు చేస్తే 30 లక్షలు వెళ్ళేది కాబట్టి ఏమని అంటే, నువ్వు ఇట్లా మేము ఇచ్చిన డబ్బులు తీసుకొని పోకపోతే నిన్న మొన్న వార్నింగ్ ఉండగా ఇచ్చాము, చంపేస్తాము, హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పారు. అయితే మేము చెప్తున్నాం ఏంటంటే, పౌర హక్కుల ప్రజా సంఘం తరఫున ఒకటి అడుగుతున్నా, ఇక్కడ ఉన్నటువంటి లేబర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? వీళ్ళు లేబర్ డిపార్ట్మెంట్కు హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇచ్చారు. అసలుకి ఇక్కడ ఉన్నటువంటి లేబర్ డిపార్ట్మెంట్ అనేది కార్మిక చట్టాలు సరిగ్గా అమలు అవుతున్నాయా లేదా, అప్పుడప్పుడు ఇట్లాంటి కేసులు పెట్టుకొచ్చినప్పుడు మాలాంటి వాళ్ళకి అనుమానం వస్తుంది. ఈ విభాగం అనేది ఏం చేస్తుంది? ఈరోజు చట్టాలు కూడా సరిగ్గా లేవు, అమల్లో లేవు కదా. అసలు వాళ్ళు ఇప్పుడు ఏం వర్క్ చేస్తున్నారు, ఎలాంటి వర్క్ చేస్తున్నారు లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు? అసలు వీళ్ళు పబ్లిక్లోకి వచ్చి ఎందుకు, ఎక్కడెక్కడ ఏమేమి పనులు చేస్తున్నారు, ఇక్కడ ఏ కార్మికులు ఎట్లా ఏ సెక్టార్లో పనిచేస్తున్నారు, వాళ్ళ యొక్క వెల్ఫేర్ ఎట్లా ఉంది, అక్కడ ఉన్న కంపెనీలు ఏం చూస్తున్నాను ఎందుకు చూడటం లేదు? కాబట్టి మేము ఒకటి డిమాండ్ ఏం చేస్తున్నామంటే, మహమ్మద్ ఫరూక్ అనే బిల్డర్ మీద బాండల్ లేబర్ యాక్టింగ్ కింద కేసు పెట్టి ప్రాసిక్యూట్ చేయాలి. ఈ 26 మంది కూలీలకు చెల్లించాల్సిన డబ్బులు లెక్కలు చూసి వెంటనే చెల్లించేటట్టు తగినటువంటి చర్యలు తీసుకోవాలనేది కోరుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే, హైదరాబాద్ మహానగరంలో ఎంతమంది వలస కార్మికులు వివిధ రాష్ట్రాల నుండి వచ్చి పనిచేస్తున్నారో వాళ్ళ యొక్క భద్రత ఏ విధంగా ఉంది, వాళ్ళకి ఎలాంటి కూలీ అందుతుందన్న కూడా దాని మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చట్టాలు లేకుండా ఏం చేస్తావు? చట్టాలను మార్చాలి. అవి ఎట్లా వాడికి అట్లే ఉంటాడు. ఇంతకుముందు రైతు చట్టాలను మాఫీ చేశారు, అది చాలా డేంజర్. ఎందుకంటే రామస్వామి నువ్వు అట్లెట్లా నువ్వు దాన్ని తీసిపడేయాలి. చార్మినార్ దగ్గర ఆ రామస్వామి కమిషన్ని అమలు చేయాలని మళ్ళీ దానికి అమలు చేస్తుంటే వద్దని చెప్పినాం. మళ్ళీ ఎందుకంటే అంటే అసలు స్పష్టత లేదు, ఏం చెప్తుందని చూడటం లేదు. చూసి ఇది లేబర్ వ్యతిరేకంగా చెప్పాలి. పబ్లిక్ డొమైన్ అదే కదా.